హాయ్ అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, ఇదైతే ఈవినింగ్ వ్లాగ్ అండి. అంటే నిన్న ఈవినింగ్ అనమాట. సో, ఇంకా డిన్నరు నేను ఏం కర్రీస్ చేశాను, ఏంటి అనేది మొత్తం ఈ వ్లాగ్‌లో ఉంటుంది. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే మా ఇంటి హాల్ అండి. సో, చాలా మెస్సీగా అయితే ఉంది కదా! ఇదైతే కిచెను. సో, కిచెన్‌లో కూడా ఇంకా వంట స్టార్ట్ చేశాననమాట. సో, ఇవి అయితే ఇంకా మార్నింగ్‌కి దోసలు కావాలని చెప్పి ఇంకా నానబెట్టేసుకొని ఉన్నాను. ఈ పొట్టుపప్పు తెలుసు కదా మీకు, అది నానబోసాననమాట. ఎందుకంటే ఖాళీగా ఉన్నాను కదా, స్కూల్‌కి అట్టా వెళ్ళట్లేదు. కాబట్టి ఇంకా మినపగుండ్లు ఎందుకని పొట్టుపప్పు పోసాను. సో, రైస్ అయితే పెడుతూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, కొంతమంది యూట్యూబ్‌లో ఛానల్ పెట్టాము అంటే చిన్నతనంగా చూస్తారనమాట. బట్ వాళ్ళని చూసి భయపడుతూ ఉంటే ఇంక మనం ముందుకెళ్ళాలి అనుకుంటే వెళ్ళలేము. ఎందుకంటే మన చేతిలో లేనప్పుడు ఎవరు ఇవ్వరు. సో, పైకొస్తున్నామంటే చూసి ఓర్చుకోలేక మాటలు విసురుతారనమాట. బట్ నేను అవన్నీ పడ్డాను. అయినా సరే ఇంకా వాళ్ళ పని వాళ్ళది, మన పని మనది అన్నట్టుగా నేను ఇంకా వదిలేశాను. మనం పాజిటివ్‌గా ఉంటున్నప్పుడు ఇంకా పాజిటివ్‌గా ఆలోచించడమే. సో, ఇంకా నేనైతే ఇంకా కర్రీ కోసమని ఎగ్స్ అయితే తెప్పించాను. మా హస్బెండ్ ఇప్పుడే తీసుకొచ్చారు. ఇంకా ఎగ్స్ అయితే వండుతున్నాననమాట. ఇంకా ఒక 2 డేస్ అయితే ఇంక స్కూల్‌కెళ్ళిపోతాం కదా! ఆల్రెడీ మీకు తెలిసిందే, ప్రైవేట్ స్కూల్‌లో పనిచేసే వాళ్ళకి కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. అందులోనూ సాలరీస్ కూడా మాకు చాలా తక్కువ. నలుగురు పిల్లలతో అంటే ఇంకా సాలరీస్ పెట్టుకొని రన్ చేసుకోవడం అంటే చాలా కష్టం అనమాట. కాబట్టి నేనింకా ఇదొక నాకు స్కూల్‌కి స్కూల్ డేస్‌లో నుంచి కూడా నాకు ఇదొక ప్యాషన్ అయిపోయింది. ఎందుకంటే జాబ్ చేయాలి, సంపాదించాలి, పేరెంట్స్‌ని బాగా చూసుకోవాలి, ఫ్యామిలీని బాగా చూసుకోవాలి అనే ఒక ఆలోచన అయితే ఉండేది నాకు. సో, బిఫోర్ మ్యారేజ్ అయితే నేను జాబ్ చేసేదాన్ని. 2½ ఇయర్ ఏమో చేశాను. సో, ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా పిల్లలు, ఇంకా ఫ్యామిలీలో పడిపోయాను. తర్వాత పిల్లలు కొంచెం పెద్దయ్యాక ఇంకా ప్రైవేట్‌లో స్కూల్‌లో జాయిన్ చేశారు మా హస్బెండ్ అయితే. ఇంక సర్లే, ఇంక పిల్లల చదువులు అక్కడే కదా, నలుగురు అక్కడే అని చెప్పి వచ్చిన జీతం తీసుకోవడం, వాళ్ళకి కట్టడం, తీసుకోవడం, వాళ్ళకి కట్టడం అనమాట. ఇంకా తప్పదు కదా, ఫ్యామిలీని రన్ చేసుకోవాలంటే. కష్టపడి మనం ఎక్కడ చేసుకున్నా మనకు వర్క్ అనేది ఉంటుంది. సో, ఇందులో తప్పేమి ఉండదు. యూట్యూబ్‌లో ఛానల్ అంటారు. బట్ దాన్ని షూట్ చేసి, దాన్ని ఎడిటింగ్ చేసి, వాయిస్ ఓవర్ ఇచ్చి, దాన్ని మళ్ళీ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకొని, ఇవన్నీ చేస్తే ఒక యూట్యూబర్‌గా కష్టం అనేది వాళ్ళకే తెలుస్తుంది. చూసే వాళ్ళకి ఏంటంటే హేళనగా ఉంటుందన్నమాట. బట్ చూడనివ్వండి, ఒకప్పుడు మనకు సక్సెస్ వస్తే వాళ్ళే ఇంక దాన్ని చూసి తలదించుకునే రోజొస్తుంది. సో, మా డిన్నర్ అయితే అయిపోయిందండి. చూసారు కదా, ఎగ్ ములక్కడ వంకాయ అయితే వండాను. ఇంకైతే పప్పు క్లీన్ చేస్తున్నాననమాట. సో, ఫైనల్‌గా అయితే మిక్సీ పట్టేస్తున్నాను. పప్పు క్లీన్ చేసి అందులో వేసేసాను. చూసారు కదా, దోసపిండి అయితే రుబ్బాననమాట. ఇంక పొద్దున్నే మా అమ్మాయికి స్కూల్‌కి అయితే వెళ్ళాలి. ఓకేనండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.